కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు సాగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం దోచుకోవటం దాచుకోవటం అనే సూత్రాలతోటే ముందుకెళ్తున్న విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడని కేటీఆర్ సెటైర్స్ వేశారు. 1000 కోట్లు గాంధీ కుటుంబానికి ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉందని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ఇవ్వాలంటే ప్రజల ఇల్లు కూల్చి పేదల భూములు లాక్కుని ఇవ్వాలని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు మన స్లోగన్ అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల మాదిరిగా మనం తీసుకుని పోయేది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో జోడెద్దులు ఏవయ్యా అంటే అవినీతి, అరాచకం. పోలీసోళ్ళు, గూండాలు, అధికార మత్తులో ఉండే కాంగ్రెస్ నాయకులు ఇష్టారీతిన వ్యవహారం చేస్తున్నారు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటి మీకు తెలుసు. మన రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు. ఆయన పాపం ఏం దాచుకోడు, చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు. ఆయన 1000 కోట్లు గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇచ్చే సత్తా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పినాడు. మరి 1000 కోట్లు ఇవ్వాలంటే పేదోళ్ళ గుడిసెలు కూల్చాలి కదా, పేదోళ్ళ భూములు గుంజుకోవాలి కదా. గుంజుకునైనా సరే మొత్తానికైతే ఇవాళ 1000 కోట్లు చేయాలా, నా కుర్సీ కాపాడుకోవాలా, ఇదే స్లోగన్తో చక్కగా ఈ ప్రభుత్వం మరి పనిచేస్తూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 6 గ్యారెంటీలకేమో మంగళం పాడినారు, గోరి కట్టినారు. మరి ఈరోజు కొత్త డ్రామాలు, కొత్త వేషాలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా మీ నడిగడ్డలో ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం పాకాలి. రాష్ట్రం మొత్తం కూడా నడిగడ్డని స్ఫూర్తిగా తీసుకోవాలి. మిమ్మల్ని 2 ఏళ్ళు ఇబ్బంది పెడతారు, ముందే చెప్తున్నాను నేను. అలంపూర్, ఐజావాళ్ళు, కౌన్సిలర్లు మీరు గుర్తుపెట్టుకున్న 2 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాల్లో కదా లాస్ట్ హీరో వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వచ్చేస్తాడు. లేక 3 ఏళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ టర్మ్ మాత్రం, లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టర్మ్ అంటే చివరి దశ 3 ఏళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందంతా వాళ్ళు, ఇంటర్వెల్ తర్వాత మనం, ఇంటర్వెల్ తర్వాత అంతా మళ్ళీ మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ దాకా ఏముంటాయి, కష్టాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఫోన్లు వస్తాయి, ఇంకా అను వచ్చేయండి మీరు వచ్చేయండి కాంగ్రెస్లోకి, ఏం చేస్తారు మీరు ఆడుండి, అభివృద్ధి చేస్తాం, గడిది గుడ్డు చేస్తామని చెప్తారు. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ప్రజలకు కూడా అన్నీ అర్థమైనాయి. ఇంకా కాంగ్రెస్తోనే న్యాయం జరగదు, కాంగ్రెస్ మోసం చేస్తుంది. లేకపోతే ఇవాళ ఫిబ్రవరి 26 ఈరోజు 27 రైతు బంధు పడ్డదా? ఎన్ని డైలాగులు కొట్టారు రేవంత్ రెడ్డి. ఆ రోజుల్లో ఏమన్నాడు, 3వ పంటకు కూడా ఇవ్వాలా రైతు బంధు అన్నాడు. ఈ ఒక్క పంటకి ఇచ్చే ముఖమే లేదు నీకు, యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు. యూరియా కూడా ఇచ్చేది, యూరియా బస్తా అంట యాప్లో ఇస్తాడంట, యాప్లో, షాప్లో ఉంటే కదా.